హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. ఇంకోటండి మా కొత్త ఇల్లు అద్దెకు వచ్చేసాం మేము. ఇంకో మా తెలుసుకోట మా పాప ఎక్కడ ఉంటే అక్కడే మొక్కలు చూడండి ఎలా పెట్టిందో. ఇది ఒక మొక్కలు పిచ్చిది, మొక్కలు ఉండాలి 24 గంటలు. ఇంకోటండి ఇదంతా సందు, ఇదంతా ఓపెన్ ప్లేస్, బాగానే ఉంటుంది అంతా. చూడండి ఇంకా మా ఇంట్లో తీసుకెళ్తున్నాను. ఇది ఆలు దేవన కట్ట మీద బరుకు బాగాలేదని తీస్తాం, కొత్తది కొనాలి. ఇది ఆలు చూడండి, మా ఇల్లు హౌస్ చూపించుకో. నాకు బియ్యం రాదు కదా, మా పాప తీసింది. ఏవో ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టాము, ఆన్లో పెట్టాను ఫ్రిడ్జ్. చాలా బాగుందండి. నా కళ ఎప్పటి నుంచో నేను చాలా ఇరికింట్లో, వాటర్ లేని ఇంట్లో చాలా ఇబ్బందులు పడ్డాము. ఇగో మా దేవుడు రూము చూడండి. తర్వాత మా కిచెన్ రూమ్, మా వంట స్టవ్. మా వీడియో చూసి ఎలా ఉందో, బాగుందా బాగాలేదా, మా ఈ హౌస్ రెంట్కి వచ్చిన హౌస్ ఇప్పటికైనా నాకు కల అండి, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి మంచిగా. ప్రశాంతంగా వచ్చాం కానీ ప్రశాంతం ఉందండి. గోల గొడవ నొడుగు తిట్లు, తెల్లవారిని వేసిన కానీ కుక్క మీద పెట్టుకొని తిట్టడము, పిల్లి మీద పెట్టుకొని తిట్టడము, చెత్త వెళ్ళా తిట్టడం, నీరు వెళ్ళా తిట్టడం. అమ్మ బాబు ఎన్ని బాధలో పడ్డాను నేను. ఎందుకంటే మనకి నోరు ఉంది, తిట్టలాగా కాదు. కుక్క అరిసిందని మనం అరిస్తే కుక్కకి మనకి తేడా ఉంటుంది అంతే కదా. ఆ కుక్కలగా అరుస్తాయి అనేసి నేనేం పట్టించుకోలేదు. దేవుడు ఉన్నాడు, ఇప్పటికైనా దేవుడు చూసుకుంటాడు. నేను అందు గురించి నేను బాధపడలేదు. ఎప్పటికైనా దేవుడు శిక్షిస్తాడు. మనం ఇప్పటికి ఇలా ఉన్నామంటే దేవుడి దయ్యే, తర్వాత ఆ దేవుడు చూస్తాడు. ఇంకోటండి బ్యాక్ సైడ్ బట్టలు తుక్కోడానికి చాలా బాగుంది అంతా. బట్టలన్నీ ఉతికిసింది. ఇదో సందు చాలా బాగుంటాయి ఇక్కడ ఇల్లులు, ప్రశాంతంగా ఉంటామండి. గాలి కూడా బాగా వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఇది బాత్రూమ్, బెడ్రూమ్కి హాల్కి మధ్యలో ఉంది. ఈ బెడ్రూమ్ నాదండి, కాకపోతే మంచం కొనుక్కోవాలి. మంచం లేదు, మంచం కొంటాను. మంచం లేదు ప్రస్తుతానికి, మంచం కొనుక్కోవాలి. ఇదంతా నాకు మంచం పెట్టించుకుంటే, అక్కడ మంచం వేసుకుంటే బాగుంటుంది. ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను. మా కృష్ణుడి బొమ్మ చూడండి. మేము యాదవ్స్ కదా, అందు గురించని యాదవ్స్ మేము, అందు గురించని కృష్ణుడి బొమ్మ మాకు. ఇదో బెడ్రూమ్. ఇంకా పిల్లలు పడుకున్నారు, దీనికి పరుపు లేదు, పరుపు కొనాలి. ఇది పిల్లలది. ఓకే అండి, ఎలా ఉంది మాది
నా కళ చాలా రోజుల నుంచి నా కళ బాగుంది. ప్రశాంతంగా అన్నగుడు కానీ ఉన్నా లేపను సరే ప్రశాంతం తినేసి పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే టార్చర్ లాగా బరాయించలేకపోయేదాన్ని. మనుషులు ఎంతలాగా ఉంటారా అని అనిపించింది నాకు. ఆ మధ్యన నేను ఉండలేకపోయాను అసలు. ఇక్కడైతే ఫ్రీగా ఉన్నాను, బాగున్నాను. ఒక 2 రోజుల్లో నేను షాప్ పెట్టుకుంటాను, షాప్లో ఉంటాను. ఏదో వినాయకుడి పత్రి ఏదో చెట్టు అది ఇంటి ముందు బ్యాక్ సైడ్. ఓకేనండి, బాయ్. ఎలాగుందో కొంచెం చెప్పండి. మా హౌస్ చాలా బాగుంది, నాకు నచ్చింది మా హౌస్. ఆ సామాన్లు ఉండేవి కానీ పేర్చుకోవడానికి అక్కడ ఏట అవి ఇది కాదు, ఇరుకు కదా, ఇల్లు చిన్నది కదా, ఏం పెట్టుకునేదాన్ని కాదు. కొంచెం ఒక మంచం ఉండాలి, 2 పరుపులు ఉండాలి, కొనుక్కోవాలి, చూసుకొని కొనాలి. ఓకే, బాయ్ అండి. ఐ యామ్ హ్యాపీ, చాలా బాగా హ్యాపీగా ఉన్నాను నేను. ఇన్ని రోజులకి నాకు ఫ్రీ అనిపించింది, నేను బాగానే ఉన్నాను. ఓకే, బాయ్ అండి.